నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కౌలు రైతులు మరోసారి కష్టాల్లో మునిగిపోయారు. ఖరీఫ్ కాలం మొదలైనప్పటి నుంచి ప్రకృతి సవాళ్లను ఎదురించి పంట పండించిన కౌలు రైతులు నీలం తుఫాను దెబ్బకు కుదేలైపోయారు. పొలాల్లో మునిగిన పంటను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఏపుగా ఎదిగిన పైరు వల్ల వస్తాయనుకున్న సిరులు రాకపోగా అప్పులే మిగిలిపోయాయి. బురదలో కూరుకుపోయిన పంటను తీసేందుకు ఇవ్వాల్సిన కూలీలు భారంగా మారిపోతున్నాయి. అధీకృత రైతులుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం ఆ కార్డులు మాత్రం కొందరికే ఇచ్చింది. అత్యధిక శాతం మంది కౌలు రైతులకు పరిహారం దక్కే అవకాశం కూడా లేదు. కార్డులున్న రైతులు అధికారుల పరిశీలన కోసం 20 రోజులుగా పంటను అలాగే ఉంచారు. ఫలితంగా చేతికి వచ్చే కాస్త పంట కూడా కుళ్ళిపోయింది. పరిహారం ఎప్పుడు వస్తుందో ఎంత వస్తుందో తెలియదు. మరో పంట వేయకుంటే కుటుంబం గడవదు. కొత్త అప్పులు ఇచ్చేవారెవరో. కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడో. సాగునీటి కొరత, గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోవడం లాంటి సమస్యలతో రైతు తుదికంటా పోరాడాడు. వేలకు వేలు అప్పులు తెచ్చి మరీ పంట నిలుపుకునేందుకు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చాడు. సరిగ్గా అన్ని ఖర్చులు అయిపోయి పంట చేతికి వస్తుందన్న అన్నదాత ఆశను నీలం తుఫాను రూపంలో నిలువునా ముంచేసి అప్పులు పాల్చేసింది ఈ ఖరీఫ్. నీలంకు తోడుగా విరుచుకుపడిన ఈశాన్య ఋతుపవనాల వల్ల కురిసిన కుండపోత వానలు దీపావళికి ముందు రైతుల జీవితాల్లో చీకట్లను నింపింది. ఈ వర్షాల ధాటికి 14 జిల్లాల్లో అతలాకుతలమైపోయాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. 5,25,000 ఎకరాల్లో ఆహార పంటలు, 25,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే వాస్తవంగా సర్కారీ లెక్కల కంటే ఊహించని స్థాయిలోనే నష్టం జరిగిందని బాధిత జిల్లాల్లో ఏ రైతును కదిపినా చెబుతాడు. దాదాపు ₹1,00,000 పెట్టుబడి. ఇప్పుడు అంతా పెట్టేసాము. మొత్తం ఇంకేం లేదు, పెట్టేదేం లేదు. మొత్తం పెట్టాం. కాయటం కోసం ఎదురు చూస్తున్నాం. వర్షం వచ్చింది, పాడు చేసింది. ఏమి రాలేదండి, చేతికి ఏమి రాల. 4 ఎకరాలు వేసాము, మొత్తం పోయింది. ఇప్పుడు వారికి వచ్చేసి 60,000 దాకా అయిందండి. 60,000, 70,000 అట్లా అయింది. ఇంకా అంతా ఒక 20-30,000 అయిపోయే చేతికి వచ్చే సీజన్లో ఇది మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది వర్షం. ఇంకా రికవరీ పరిస్థితి అంటే ఇంకేమైనా కాలం అన్నా వస్తే కొంచెం మాకు ఏదైనా కొద్దిగా ఆశ ఉండేది. మరి కాలాలు కూడా రావంటున్నారు కాబట్టి ఇక మేము ఎంతవరకు అనేది చూడాలి. పంట చేతికి వచ్చిన తరుణంలో కురిసిన భారీ వర్షాలు తీరని కష్టాన్ని తీసుకువచ్చాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి ₹18,000 వరకు వివిధ రూపాలలో ఖర్చు పెట్టిన రైతులకు ఇప్పుడు కుళ్ళిపోయిన వరిలాంటి పంటను తీసేందుకు మరో 5 నుంచి ₹6,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. కుళ్ళిపోయిన వరిని అలానే వదిలేస్తే మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. దానిని తప్పనిసరిగా కోసి తీయాల్సిందే. రబీకి సిద్ధం కావాలంటే ఈ ముందస్తు ఖర్చు తప్పనిసరి అని రైతు వేదన. ప్రభుత్వం ఇప్పుడు హెక్టారుకు ₹6,000 పరిహారం ఇచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇది కూడా 50% మించి పోయిన పంటకు మాత్రమే వర్తిస్తుంది. పంట బీమా వర్తించాలన్నా ఇదే నిబంధనను చూస్తారు. వీటిని దృష్టిలో ఉంచుకుంటే చాలా మంది రైతులకు కనీసం విత్తనాల ఖరీదు కూడా వచ్చే పరిస్థితి కానరాదు. ఇది రైతు పరిస్థితి అయితే కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. కుటుంబమంతా కష్టపడడం వల్ల కనీసం తిండి గింజలు కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదన్నది వారి వేదన. రైతుకు కౌలు చెల్లించాలన్న దిగులు దిక్కుతోచని స్థితికి కారణమవుతోంది. నష్టాలను అంచనా వేస్తున్న ప్రభుత్వం రైతులను కాస్తో కూస్తో సహాయం చేసే వీలుంది. అయితే ఈ కాస్త సహాయం కూడా కౌలు రైతులకు అందకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎకరానికి 50,000 పోయినట్టే, తినే కూడా ఏమి లేదు ప్రస్తుతానికి. ఏదన్నా చేసి దయతలిసి మీరు గవర్నమెంట్ వాళ్ళ ద్వారా ఏదన్నా ఇస్తే బయటపడతాం, లేకపోతే ఏమీ లేదు. కౌలుకి 20,000 అండి. అంటే 25 బస్తాలండి ఎకరానికి. 25 బస్తాలంటే 20,000 అండి. మరి ఆ కౌలు ఇది అంతా ఇదిగా అయిపోయింది. మేము ఏం చేయాలో తెలియదండి. నీలం తుఫాను వచ్చి 20 రోజులు గడిచాయి. అధికారులు మాత్రం పంట నష్టం వివరాలపై గత వారం రోజులుగానే పరిశీలనలు జరుపుతున్నారు. ఇన్నాళ్లు నీళ్లలో, బురదలో ఉండటం వల్ల పంట కుళ్ళిపోయింది.
అధికారుల తీరు వల్ల మిగిలిన కాస్త పంట కూడా చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిపోయిన పంట పశువులకు దాణాగా కూడా ఉపయోగపడదని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. సొంత పని అసలు లేదు, అంతా కౌలే. ఏముంది, మా మద్దోళ్ళు వేశారు, మేము వేసాం, మా బావోళ్ళు వేశారు, అన్ని పోయినాయి. ఏమన్నా ఒక నాలుగు కొంటాను కూడా డబ్బులు లేవు ఇప్పుడు మా కాడ. ఇంకా పీకేలా అట్టాగే ఉన్నాయి, కొన్ని పీకేసాం, కొన్ని అట్టాగే ఉన్నాయి. మరి వచ్చిన వాళ్ళు చూసుకోవాలి కదా, మరి పీకేసినాక వాళ్ళు వచ్చి మండలు చెప్తారా? ఎకరానికి 20,000 కౌలు, 30,000 ఖర్చు అయింది. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, నీళ్ళలో ఉండి పోలేదు నీళ్లు అయినా కానీ ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు. కష్టం ఏముందండి, 4 ఎకరాలు చేసాం, ఒకసారి ఉడిసాం మునిగిపోయిందండి. ఈలోపు మళ్ళీ అక్కడక్కడ ఆగి తెచ్చి ఉడిసామండి, మళ్ళీ మునిగిపోయిందండి. ఇప్పటికి 60,000 అయిందండి, పైగా తెచ్చుకున్నామండి. గవర్నమెంట్ ఇవ్వలేదు, ఏదైనా ప్రభుత్వం చూడండి మేము ఎలా బతుకుతామండి. ఏం లేదండి, ఉన్న గేదె వరి గడి అక్కడ పరకుండా అది గేదెలు గడి తినమండి. రెండో పంట వేయాలంటే కుళ్ళిన పంటను తీసివేయాలి. దానికి ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేయాలి. దానికి డిసెంబర్ ముందే చెయ్యాలి. రెండో పంట వేయాలంటే నీలం పాలైన పంటను తీసివేయాలి. ఆ పంటను తీసివేస్తే ఏ మేరకు నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేరు. ప్రభుత్వం అందిస్తుందనుకుంటున్న కాస్త పరిహారం కూడా దక్కకుండా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించే పరిహారాన్ని ఎక్కువసార్లు అసలు రైతులే తీసుకుంటున్నారు. మునిగిన పంటను తీసివేయడం కౌలు రైతులకు మరో కష్టంగా మారింది. బురదమయమైపోవడం వల్ల ట్రాక్టర్లు పనిచేసే అవకాశం ఉండదు. దీంతో కూలీలకు ఎకరాకు 8 నుంచి 10,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అసలే పంట నష్టపోయిన కౌలు రైతుకు కూలీలకు చెల్లించాల్సి రావడం గుదిబండగా మారింది. ఈ కూలి ఓలి అంతా నానా అవస్థ పడుతున్నాము, ఎవడు పట్టించుకున్నాడు లేడు. ఏదో ఉండయి తీసుకొస్తున్నాం, నాడుతున్నాం. రేపు పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు ఎకరానికి మళ్ళీ 8,000 అవుతున్నాయి. నారు కానీ కూలి కానీ ఏదన్నా కానీ 8,000 నుంచి 10,000 దాకా అవుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ భరాయించాల్సి వస్తున్నాయి. ఇంత ముందు పెట్టిన 20,000 30,000 పెట్టుబడి అంతా వరద అయిపోయింది. ఈ కష్ట నష్టాలను అర్థం చేసుకుని భూ యజమాని దయదలిస్తే ఖరీఫ్లో చెల్లించాల్సిన కౌలు రద్దు చేస్తే సరి. లేదంటే కౌలు రైతు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లే. పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోవాల్సిందే. కమిషన్దారులకు చెల్లించాల్సిన వడ్డీలు కౌలు రైతుల గుండెల్లో రైళ్లలా పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఏమైనా సహకారం చేస్తే మళ్ళీ దాల్వా కొద్దిగా ఉడగాలం, లేకపోతే ఈ అప్పుల గురించి ఏదైనా పురుగు మంతా సాగవలసిందే. ఏం చేయాలనేది ఏముందండి, అప్పులు ఒత్తిడి చేస్తే ఏదైనా మంది సాగి సాగడం, అదండి జరిగేది. మందుటేడు కూడా మనకి ఇవ్వలేదు, మందుటేడు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే ఏమి ఇవ్వలేదు అని మేము అవి అంబారాలు ఒకరు వెనక చేస్తే వచ్చి మా మీద పడ్డారు. పడితే మరి ఇచ్చాము. ఇక మేము అప్పో సప్పో మంటి తట్ట మోసి ఏది మోసో వాళ్ళకి కౌలు కట్టాము. ఆహార పంటల్లో వరి పంట తర్వాత వాణిజ్య పంట పత్తి అత్యధికంగా నీటిపాలైంది. మద్దతు ధరకు భారత పత్తి సంస్థతో తడిసిన రంగుమారిన పత్తిని కొనుగోలు చేయించాలన్న కౌలు రైతుల విజ్ఞప్తిని పట్టించుకునే నాథుడే లేడు. పొలాల్లో మరోసారి పంటలు వేయాలంటే ముందస్తు కౌలు చెల్లించాలి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కౌలు రైతులకు కొత్త అప్పులు ఎవరిస్తారో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను ఉద్ధరిస్తామంటూ పెద్ద కబుర్లే చెప్పింది. అధీకృత రైతులుగా వారికి పేరు పెట్టినా చేసిన మేలు కనిపించడం లేదు. నీలం తుఫాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. లైలా తుఫాను విరుచుకుపడినప్పుడు కూడా కౌలు రైతులే తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకుంటామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం తమ చిత్తశుద్ధి మరోసారి నిరూపించింది. పంట నష్ట పరిహారం రైతులకే అందుతుందని తెలిసినా పట్టించుకోలేదు. ఐక్యంగా ఆందోళన బాట పట్టిన కౌలు రైతులు సంఘంగా ఏర్పడి పోరాటం చేశారు. యథావిధిగా కార్డులపై హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నిలబెట్టుకోలేదు. ఇలా ప్రకృతి ప్రభుత్వం ముందు కౌలు రైతు ఓడిపోతూనే ఉన్నాడు. అధీకృత రైతులు కార్డులిచ్చి ప్రభుత్వం ఆదుకోదు, బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇలాంటి కష్టాలు కౌలు రైతులను దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి.